90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? దాంతో పాటు ఈ రోజు ఉన్న మూమెంట్ ని బట్టి అది పెరుగుతుందా తగ్గుతుందా అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? టు స్టార్ట్ విత్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఉగాది పండుగ 3 more days టు గో ఐ గెస్. సో ఇవాళ ఆల్రెడీ మనం మిడిల్ ఆఫ్ ద వీక్లో ఉన్నాము. సో మన ఇంకొక 3-4 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు బిగిన్ విత్ అ బ్యాంగ్ అనమాట. అంటే మన తెలుగు న్యూ ఇయర్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో తెలుగు న్యూ ఇయర్ కూడా కోయిన్సైడ్ ఎలా అవుతుందంటే 31st March ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. మీకు ఒక కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటారు. 2025-26 స్టార్ట్ అవ్వబోతుంది. సో అలాగే మన క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే 2 విషయాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ ఏదైతే కొనాలి అనుకుంటున్నారో బిఫోర్ 30th March అంటే ఫైనాన్షియల్గా మీకు ఇది ఎంతవరకు పనికి వస్తుందంటే, మీరు ఎక్కువగా ట్యాక్స్ కట్టే ఒకవేళ ఒక సినారియో ఉంటే అది మాత్రం మీరు 31st March ముందు కట్టేయమని చెప్పి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. అందులో మీకు గోల్డ్ పర్చేసెస్ కూడా వస్తుందన్నమాట. మీకే చాలా బెనిఫిట్ ఉంటుంది. అది కాస్త మీ సీఏతో మీరు క్లారిఫికేషన్ తీసుకోండి. బిఫోర్ 31st March మీరు కొనుక్కుంటే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నానంటే పైగా మన గోల్డ్ ప్రైసెస్ కూడా తగ్గాయి. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారా అంటే మరీ త్వరగా ఉండకపోవచ్చు, తొందరగా ఉండకపోవచ్చు. బట్ ఎస్, కింద దాదాపు మనకు ఒక 70,000 లేయర్ అంటూ మాత్రం కనిపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ అనలిస్ట్ అందరూ చెప్తున్నారు. మీరు ఏ రోజైనా సిఎన్బిసి కానివ్వండి, ఆర్ ఎన్బిసి కానివ్వండి, ఫ్రెంచ్ న్యూస్ ఛానల్ కానివ్వండి, సిఎన్ఎన్ కానివ్వండి, బీబీసీ కానివ్వండి, మీరు ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ వీడియోస్లో ఉంటాయి. యూట్యూబ్లో కూడా ఉంది, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పారు. అయితే మార్కెట్లో క్రాష్ అనేది ఎగ్జాక్ట్లీ ఏ డేట్ వస్తుందంటే అది క్రాష్ చేసేవాడికి కూడా తెలియదేమో. ఏ డేట్కి వాళ్ళు చేయబోతున్నారు, నిజంగానే అది అలా చేయగలుగుతారా అన్న విషయం నాకు తెలీదు. బట్ డ్యూ టు డిమాండ్ అండ్ సప్లైలో కొంచెం వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే మేజర్ గొడవలు కానివ్వండి ఏదైతే ఉండేవో మొన్నటి దాకా కాస్తంత తీరిపోయాయి. ఎందుకంటే ఇటువైపు నుంచి చూసుకుంటే ట్రంప్ గారు చైనా పైన ఏదైతే టారిఫ్లు విధించాలి, వెనెజులా కానివ్వండి, కెనడా పైన కానివ్వండి, ఆర్ రెసిప్రోకల్ టారిఫ్ ఆన్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ అంటూ జరిగిపోయాయి. అంటే మెజారిటీ ఫినిష్డ్. ఇప్పుడు ఆయన ఏంటంటే హ్యాపీగా కూర్చొని ఆ 4 ఏళ్ళు పాలన అనేది కొనసాగించాలి. సో ఇక్కడ చూసుకుంటే ప్రశాంతత అనేది ఒకటి మనం చూస్తున్నాము. సో నో మోర్ బిగ్గర్ సర్ప్రైజెస్, నెగిటివ్ సర్ప్రైజెస్ అంటూ లేవు. ఇకపోతే యుక్రెయిన్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఆపుదామని చెప్పి ఒప్పందంలో వారు చేరుకున్నారు. సో ఏం చేయాలి ఇప్పుడు? గోల్డ్ ఎక్కడ కూడా కైండ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ లేదు, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లేవు. సో కాబట్టి గోల్డ్ ఏం చేస్తుంది, మరీ తక్కువ సమయంలో ఎక్కువ పెరిగింది కాబట్టి కరెక్షన్ అనేది కొనసాగుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. పైగా 4th April ఫ్యూచర్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పైరీ కాబోతుంది కాబట్టి అందులో ఎక్కువగా మూమెంటం మీకు కనబడట్లేదు. ఇప్పుడు మీకు ఒకవేళ మూమెంటం కనపడాలి అనుకుంటే, ఎవరన్నా, నేను రికమెండ్ చేయట్లేదు, ట్రేడింగ్ ఒకవేళ మీరు అనుకుంటే చేయాలి అనుకుంటే 5th June మాత్రము మీకు ఇప్పుడు లిక్విడిటీ ఎక్కువగా ఉంది. అంటే June 5th ఎక్స్పైరీ కాబోయే ఫ్యూచర్ని ప్రిఫర్ చేయండి అంటున్నాను, ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ దాట్. బట్ నేర్చుకోవడానికి మన వీడియో ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. సో ఆ నేర్చుకునే విధానం మనం ఈ రోజు కూడా నేర్చుకుందాము. బట్ బిఫోర్ దాట్ మీకు స్పాట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అది తెలుసుకుందాం. 89.29 నిన్నటి ప్రైస్ 24 క్యారెట్ గోల్డ్. అండ్ ఈ రోజున చూసుకుంటే 89.40. ఇట్ హెస్ జస్ట్ గాన్ అప్ బై 11 rupees ఓన్లీ. జస్ట్ ఒక ఫార్మాలిటీ కైండ్ ఆఫ్ రైజ్ అది. బట్ డ్యూ టు ఆ ఫాల్ ఏదైతే ఫ్యూచర్లో జరుగుతుందో దాని ఎఫెక్ట్ అనేది మాత్రం మీకు ఈ వారంలో కనిపిస్తుంది. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 8185 నిన్నటి ప్రైస్ ఉండింది. ఇవాళ 8195. అగైన్ ఇట్ హాస్ గాన్ అప్ బై మీగర్ 10 rupees అని చెప్పొచ్చు. నా కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్, నిన్న యంగ్స్టర్స్ కొంతమంది నన్ను అడిగారు, సార్ మీరు 18 క్యారెట్ గోల్డ్స్ చెప్తున్నారు కదా, 18 క్యారెట్ గోల్డ్స్లో ఆ గోల్డ్ అలాంటి ఆభరణం మనం కొనుక్కుంటే చాలా మంది అపోహల వల్ల మేము ఆగిపోతున్నాము. కొంటే 22 క్యారెట్ గోల్డ్ కొను, లేదంటే 24 క్యారెట్ గోల్డ్లో నువ్వు ఒక కాయిన్ కొనుక్కో, లేదంటే బిస్కెట్ కొనుక్కో అన్నారు. ఒకటే మాట చెప్పారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అవసరం ఏంటో చెప్పండి. మీరు టీనేజర్స్ పెళ్లి చేసుకోబోతున్నారు, లేదంటే పెళ్లి ఒకవేళ ఇప్పుడే అర్జెంటుగా లేకపోయినా కానీ మీరు 21+ ఉన్నారు. సో మీరు ఇది కొనండి నేను చెప్పట్లా. నేను ఏమంటున్నా అంటే మీ అవసరం ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి కదా. డిమాండ్ ఇప్పుడు దీనికోసం ఎందుకు పెరుగుతుందంటే బికాస్ 22 and 24 క్యారెట్ గోల్డ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎంతవరకు అని చెప్పేసి పెట్టుబడి పెట్టాలి చెప్పండి, వాళ్ళు తట్టుకోలేరు ఆ రేట్ హైక్. సో ఇప్పుడు మీకేమైందంటే గోల్డ్ మీరు కూడా కొనాలి కదా.
మీకు కూడా మీ జీవితంలో ఒక చిన్న రాబడి ఉంటుంది, దానివల్ల మీరు పెట్టుబడి పెట్టాలి. సో దానికోసమే ఎవరికైతే బడ్జెట్ అన్నది చిన్నగా ఉంటుందో, అది పెద్దవారైనా లేదంటే యంగ్స్టర్స్ అయినా ఎవరైనా కొనచ్చు. దేర్ ఇస్ నో సచ్ ఏజ్ లిమిట్. సో నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే మీ బడ్జెట్ ఎంత ఉందో చూసుకోండి. బడ్జెట్ ఒకవేళ రీజనబుల్లీ కాస్తంత లో ఉంది సార్, వీ కెనాట్ అఫోర్డ్ అంటే గో ఫర్ ఇట్. ఎందుకంటే మీకు ఈ రోజున చూసుకుంటే 6697 నిన్నటి ప్రైస్ అయితే ఇవాళ 6704 అండ్ ఇట్ హాస్ జస్ట్ గాన్ అప్ బై 8 రూపీస్. ఐ థింక్ దట్స్ క్వైట్ గుడ్ ఇనఫ్, చాలా రీజనబుల్ అది. ఇప్పుడు వద్దాము ఫ్యూచర్స్లో నిన్న వరకు ఎలా ఉండింది అండ్ ఇవాళ ఇంట్రాడేలో ఏం చేయబోతుంది. సో ఇది యాజ్ యూజువల్గా మనం చూసే డైలీ చార్ట్లో అండి. సో డైలీ చార్ట్లో మళ్ళొకసారి మీ అందరికీ కూడా కరెక్ట్గా గుర్తుండిపోయేలాగా మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేసి చూపిస్తాను. నేను ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్తంత ఈ అడ్జస్ట్మెంట్ చేస్తుంటా. అది దేనికోసం అంటున్నారు? ఒక ప్రేక్షకులు అడిగారనమాట, సార్ మరీ అంతా అంటే అదేమన్నా పిసినారీ చాటలు అంటారా, లేదంటే అదేమన్నా పర్ఫెక్షన్ కోసం అంటారా, దేనికోసం మీరు అంతంత అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే నేను ఒకటే మాట చెప్పాను. డబ్బులు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా నాలెడ్జ్ మనము పొందాలి అంటే యూ హ్యావ్ టు డూ ప్రిసిషన్ ఫైండింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా మనం గీతలు ఎక్కడ పడితే అక్కడ గీసుకుంటే డబ్బులు రావు. సరే డబ్బుల సంగతి పక్కన పెట్టండి, మీకు అసలు రైట్ నాలెడ్జే రాదు. రైట్ నాలెడ్జ్ మీరు పొందాలని చెప్పేసి కదా ఇంత కష్టపడుతుంది ఇక్కడ మనం. సో ఇప్పుడు మీరు చూడండి, ఆ క్లారిటీతో మీకు లైన్ కరెక్ట్గా పైకి వెళ్తున్నప్పుడు గోల్డ్ కూడా అలాగే వెళ్ళింది. కానీ ఏం చేసింది మధ్యలో మీకు ఎగ్జాక్ట్లీ ఆ డేట్ ఏంటి 21st మార్చిన ఆ ట్రెండ్ లైన్ని తెగ్గొట్టింది. ఇట్ హస్ కమ్ డౌన్. సో క్లియర్గా మనకు తెలుస్తుంది అసలు గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో డౌన్. అవునా? సో అంత సింపుల్ పద్ధతిలో నేను మీకు నేర్పించినప్పుడు మీకు పెద్ద పెద్ద టెన్షన్స్ అవసరం లేదు. అయ్యో గోల్డ్ మళ్ళీ పెరిగిపోతుందా అన్న టెన్షన్ మీకు ఎందుకు? ఎప్పటిదాకైతే ఆ ట్రెండ్ లైన్ దాటదో మీకు గోల్డ్ అంటూ పెరగదు. నౌ కమింగ్ టు ది 1 hour చార్ట్. మీకు నేను రెగ్యులర్గా 15 minutes చూపిస్తా, 30 minutes కూడా చూపించాను. కానీ ఈ రోజు నేను మీకు ఒక 1 hour చార్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే దీనిలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాలి. హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పేసి ఒక ప్యాటర్న్ వస్తుంది అనమాట. హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంటంటే ఒక హెడ్ లాగా ఉంటుంది, ఒక టాప్ ఆఫ్ ది బార్ అనమాట. దాని తర్వాత 2 షోల్డర్స్ లాగా ఫామ్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం హెడ్ అనుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది షోల్డర్ 1, ఇది షోల్డర్ 2. సో మనం ఏం చేస్తామంటే హెడ్ అండ్ షోల్డర్ నార్మల్ ప్యాటర్న్ వస్తే మీకు అక్కడి నుంచి ఆ నార్మల్ ప్యాటర్న్ తెగ్గొట్టిందంటే మీకు కింది వైపు ఫాల్ ఉంటుంది. కానీ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ కూడా ఉంటుంది. మీకు తెలుసా? రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ అంటే తల మొత్తానికి కింది వైపు ఉంటుంది, ఆ తల పై భాగాన 2 వైపులా మీకు షోల్డర్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ రివర్స్ లో ఉంటే దానికి అర్థం ఏంటంటే అప్పుడు బాగా పెరుగుతుంది అనమాట గోల్డ్. సో ఇప్పుడు మీకు నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది కాబట్టి దాన్ని మనము ఎలా గుర్తించాలి? డ్రా లైన్ అనమాట 2 షోల్డర్స్ వైపు నుంచి. ఆ హెడ్ వైపు వెళ్ళిన తర్వాత కింద ఆ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి గోల్డ్ అనేది పడిపోతుంది. సో నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ఇది ఒక కొత్త పాఠం మనం ఈరోజు నేర్చుకున్నాము. దీనికి నేను చాలా ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తాను చూపించడానికి రాబోయే ఎపిసోడ్స్లో. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అవసరమైతే ఈ వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ అర్థం కాకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టి నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.